బలూచిస్తాన్కి సంబంధించి వాళ్ళు కూడా భారత్కు మద్దతు అంటున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో పాకిస్తాన్ ఏం చేయగలదు? ఇంకా పాకిస్తాన్కి సంబంధించి చిన్న చితక దేశాల నుంచి సాయమో, లేకపోతే అక్కడి నుంచి వాణిజ్యమో, లేకపోతే అంతర్జాతీయ వేదిక మీద గ్లోబల్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ చెప్పి కన్ఫెషన్ చేసిన భారత్ చెప్పిన నేపథ్యంలో ఇటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ సంస్థలకు సంబంధించి కావచ్చు, ఫండ్స్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్కి. వాటి మీద ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహా అయితే పాకిస్తాన్కి సంబంధించి ఆ చైనానో, లేకపోతే ఆ చిన్న చిన్న దేశాలు ఏవైనా వాళ్ళకి సాయం అందించలేమో, కానీ అంతర్జాతీయ వేదికలు ఇప్పుడు సాయం అందిస్తాయా? సో వాటి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశాన్ని సో ఒక్కసారి పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though that was a mistake, and we suffered for that. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though that was a mistake, and we suffered for that. You do. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్కి సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్స్ ఇప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద ఘోషిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ మరింత ఇరకాటంలో పడేశాయి. పాకిస్తాన్ అసలు నిజాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తుంది. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇటు ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాత యుఎన్ఓకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు పాకిస్తాన్కి కౌంటర్గా భారత్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచ వేదికల మీద ఇది ఎలా ప్రస్ఫుటించే అవకాశం ఉంది? ఎటువంటి కీలక పరిణామానికి దారితీసే అవకాశం ఉంది అనుకోవచ్చు ఇక్కడ రామ్దాస్? డెఫినెట్ గా అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్ కు భారత్ అయితే గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్య సమితిలో భారత్ అయితే ఎండగట్టింది. పాకిస్తాన్ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేలాంటూ గట్టిగా హెచ్చరించింది. ఇది కొత్త ఏం కాదు. చాలా సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా అంతర్జాతీయ వేదికలపై భారత్ పాకిస్తాన్ కుట్రల్ని తిప్పికొడుతూనే ఉంది. కానీ పాకిస్తాన్ కూడా దొంగ అన్నట్టుగా అంతర్జాతీయ వేదికలపై ఇటు ఇండియాను బ్లేమ్ చేస్తూ వస్తుంది. అటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే తిరిగి భారతదేశాన్ని బ్లేమ్ చేసే వైఖరి పాకిస్తాన్ ఎప్పుడు అవలంబిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు భారత్ దాన్ని తిప్పికొడుతుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ సమావేశాలు జరిగినా, ఎలాంటి అవకాశం వచ్చినా ప్రతిసారి పాకిస్తాన్ కుయుక్తుల్ని భారత్ తిప్పికొడుతుంది. ఇప్పుడు పహల్గాం ఘటన తర్వాత మరొకసారి పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి వేదికగా గట్టి హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఒకసారిగా ఈ పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్ అయితే లేవనెత్తింది. ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్ లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో ఈ ఐక్యరాజ్య సమితికి భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి యోజనా పటేల్ అయితే అందులో పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామంటూ స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టిన విషయాన్ని ఆమె మరొకసారి అంతర్జాతీయ వేదికగా చెప్పుకొచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా తాము తప్పు చేస్తున్నామని, ఆ చెత్త పనులను 30 ఏళ్లుగా తాము చేస్తూనే ఉన్నామంటూ ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, అడ్మిట్ అయ్యాడు. సో ఆ అంశాలను కూడా ఆమె స్వయంగా యుఎన్ వేదికగా బయటపెట్టింది. అట్లాగే ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచం మొత్తం విన్నది. సో ఆ రకంగా ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ ను ఎందుకు క్షమించాలి? ఇకపై కళ్ళు మూసుకొని చూస్తూ ఉండరు. భారత్ పై నిరాధార ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ రకంగా ఎప్పటికప్పుడు సమయం దొరికినప్పుడల్లా సందర్భాన్ని బట్టి భారత్ ఎండగడుతూనే ఉంది. ఇక అటు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ భారత్ మధ్య సంబంధాలు అయితే పూర్తిగా తెగిపోయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అయితే ఒకసారిగా మనం చూసాం. ఉగ్రవాద గ్రూపులకు నిధులు మద్దతు ఇవ్వడంలో పాకిస్తాన్ పాత్ర ఉంది. 3 దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం ఈ నీచమైన పని చేశామంటూ ఆయన
ఒప్పుకున్న పరిస్థితి. అలాగే 9/11 దాడిలో పాల్గొనకపోయి ఉంటే కనుక పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలో ఉండేదంటూ ఆయన స్వయంగా ఆ తప్పును ఒప్పుకున్నాడు. అలాగే భారత్ నుంచి దాడి జరిగే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి మేము మా బలగాలను పటిష్టం చేశాం, కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చిందంటే ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఆ రకంగా ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంతా కూడా ఇప్పుడు అంతర్జాతీయ వేదికను కూడా మనం ఎండగట్టే పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా ఉగ్రవాదులకు తమ దేశం మద్దతు ఇవ్వడం కాకుండా వారికి శిక్షణ కూడా ఇస్తుందంటూ అంటే రామ్దాస్ ఇప్పుడు అమెరికాను లేకపోతే బ్రిటన్ ఏకిపారేద్దాం అంతర్జాతీయ వేదిక మీద అని అనుకున్న పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుందా ఇప్పుడు? డెఫినెట్ గా అంటే ఇక్కడ పాకిస్తాన్ తీరును తీవ్రంగా మనం ఎండగట్టే పరిస్థితి చేస్తున్నాం. అంటే ఒక నిర్దిష్ట ప్రతినిధి బృందం ఈ వేదికను దుర్వినియోగం చేయడం, దాని ప్రాముఖ్యతను తగ్గించడం దురదృష్టకరం అంటూ భారత్ పై నిరాధార ఆరోపణ చేసినటువంటి పాకిస్తాన్ కి అయితే ఇప్పుడు మనం అది గట్టిగా బుద్ధి చెప్పినట్టు. ముఖ్యంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా ఆ దేశ డిఫెన్స్ మినిస్టరే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, నీచ పనులు చేస్తున్న 30 ఏళ్లుగా ఈ చరిత్రను అంగీకరిస్తున్నారు. అంటే వాళ్ళు ఆ మిలిటరీ తీవ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం ఇవంతా కూడా ఒప్పుకున్నారు. అంతా ఇప్పుడు ప్రపంచం విన్నది. ఇప్పుడు ఆ విషయాన్ని యోజనా పటేల్ గుర్తు చేశారు. ఈ బహిరంగ ఒప్పుకోలు ఎవరిని ఆశ్చర్యపరచదు. బహుశా ఇది ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మొత్తం అంటే ఈ దక్షిణాసియాలో అల్లకల్లోలం సృష్టిస్తారు. అహింస, అశాంతి, అల్లకల్లోలం కారకులైనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు గ్లోబల్ టెర్రరిస్ట్ గా మారింది. అదొక టెర్రరిస్ట్ హబ్ గా మారిందనే విషయాన్ని గతంలో అనేక సార్లు యుఎన్ వేదికగా మనం చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా అదే చెప్తాం. ఇప్పుడు ఇంకా మనకు బలమైన ఆధారం దొరికింది. ఎవరైతే పాక్ రక్షణ మంత్రి చేసిన స్టేట్మెంట్, ఆయన ఒప్పుకోలు, ఇవన్నీ కూడా మనం ఇంకా క్లియర్ కట్ గా ఎవిడెన్స్ తో సహా మనం ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలియజెప్పే ఇది ఒక మంచి వేదిక సందర్భం. దాన్ని యోజనా పటేల్ గట్టిగా వినియోగించుకున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు అంతర్జాతీయ వేదికగా మనం ఈ విషయాన్ని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా ఇప్పుడు ఉగ్రవాదం పట్ల అంతర్జాతీయ సమాజం జీరో టాలరెన్స్ ఉందని చెప్పడం. సో ఇక్కడ అంతర్జాతీయ వేదికలకు సంబంధించి అమెరికా కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, ఇప్పటికే భారత్కి మద్దతు తెలిపిన సందర్భాన్ని చూసాం. మరి అంతర్జాతీయ వేదికల మీద మరి ముఖ్యంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో చైనా ఎందుకు ఇంకా సంవాట్ ఎక్కడో సపోర్టివ్గా ఉంది పాకిస్తాన్కి అనే మాట ఎందుకు వినిపిస్తోంది? ఇక్కడ చైనా ఎప్పుడు బహిరంగంగా పాకిస్తాన్ కు యుద్ధంలో సహకరిస్తాం లేదా మేము పాకిస్తాన్ ప్రత్యర్థితో తలబడతామని చైనా ఎక్కడ చెప్పలేదు. మనకు కేవలం బీజింగ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాక్ విదేశాంగ మంత్రి దార్తో మాట్లాడిన ఫోన్ సంభాషణ మాత్రమే. అది కేవలం పాకిస్తాన్ ఒక దర్యాప్తు కోరుతుంది, ఆ దర్యాప్తుకు చైనా బ్యాక్ చేస్తుంది అంతే. అంతకుమించి ఇక్కడ కేవలం మాట సహాయం మాత్రమే చేస్తుంది. అంతకుమించి ప్రత్యక్షంగా కానీ ఇంకా ఏ కోణాల్లో కూడా మేము సైనిక సహాయం చేస్తామా లేదంటే భారత్ తో యుద్ధం విషయంలో పాకిస్తాన్ సహకరిస్తామనేది ఇక్కడ చైనా బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. బీజింగ్ కూడా అదే చెప్తుంది. కేవలం మాట సహాయం మాత్రమే. అది కూడా దక్షిణాసియాలో శాంతి ఉండాలి, సుస్థిరత ఉండాలి, దానికి భారత్ పాకిస్తాన్ కట్టుబడి ఉండాలి. మేము పరిస్థితిని అంతా కూడా అబ్జర్వ్ గమనిస్తున్నామంటూ కేవలం చైనా విదేశాంగ మంత్రి చెప్తున్నట్టుగా కొన్ని అక్కడి మీడియా కథనాలకు సంబంధించిన వార్త మాత్రం, దానికి పూర్తి స్థాయి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. కానీ ఇక్కడ ఇప్పటికైతే చైనా ఆబ్వియస్లీ చైనా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టింది. పాకిస్తాన్ పూర్తిగా చైనా అక్కడున్న ప్రాంతాలంతా కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి విస్తరించింది. ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో బలూచిస్తాన్ వరకు కూడా వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. ఆ రకంగా చైనా పూర్తిగా ఆధిపత్యం ఇప్పటికే పాక్ పై ఆధిపత్యాన్ని సాధించిన పరిస్థితి. ఖచ్చితంగా చైనా మీద పాకిస్తాన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంకా ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సహకారం ఉండొచ్చు. అండ్ అంతర్జాతీయంగా చూస్తే తుర్కీ గానీ, ఇరాన్ గానీ ఇవన్నీ కూడా ఈ రెండు దేశాలు ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి. తుర్కీ మొదటి నుంచి కూడా కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ కు బాధ్యతగా ఉంటుంది. వాళ్ళు వితండవాదం చేస్తున్న పరిస్థితి, పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతుంది. ఇక ఇరాన్ సంగతి చెప్పనక్కర్లేదు. సో ఈ రకంగా ఇరాన్, తుర్కీ ఈ రెండు దేశాలు కూడా హమాస్ కు అలాగే హెజ్బుల్లాకు వెన్నుదన్నుగా నిలుస్తూ వాళ్ళకు ఫండింగ్ చేస్తూ ఎలాంటి అల్లకొల్లను సృష్టిస్తున్నాయో ప్రపంచానికి అంతా తెలుసు. ఇప్పుడు ఆ దేశాలే ఇప్పుడు ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నాయి. అందులో పెద్దగా ఆశ్చర్యం లేదు. అదే విషయాన్ని మనం ఆ దేశాలను నేరుగా విమర్శించకపోయినా పాకిస్తాన్ స్వయంగా అంతర్జాతీయ మీడియా వేదికలపై మాట్లాడిన మాటలే ఇప్పుడు మనం యోజనా పటేల్ ఖచ్చితంగా యుఎన్ మీటింగ్ లో చెప్పింది, ఐక్యరాజ్య సమితి వేదికగా చాటి చెప్పింది. మరొకసారి అంతర్జాతీయ సమాచారానికి పాకిస్తాన్ బుద్ధి ఏంటో తెలియజెప్పింది. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్ దుర్మార్గాలను నిరూపించింది భారత్. ఆధారాలతో సైతం దొరికిపోయింది దాయాది దేశం.
ఇన్నాళ్ళు కూడా లేదు పాకిస్తాన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి లాంటి వేదికలు మాట్లాడుతున్న సందర్భంలో పాకిస్తాన్ కూడా, అంటే మేము పాకిస్తాన్గా చెప్పుకుంటున్న పాకిస్తాన్, మేము ఎక్కడా టెర్రరిజానికి ప్రోత్సాహం లేదు, మా దగ్గర అసలు టెర్రరిజం లేదు అన్న వ్యాఖ్యలు చేసింది. అటువంటి పాకిస్తాన్ ఎప్పుడైతే పహల్గామ్ ఘటన తర్వాత భారత్ ఎప్పుడైతే విరుచుకుపడడం ప్రారంభమైందో తన అసలు రూపాన్ని బయటపెట్టింది. అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఇంటర్నేషనల్